రోసయ్య కంటే ధాటిగా ప్రత్యర్థులను విమర్శించేవాడు ఎవడు లేడు, కేసీఆర్ కంటే ధాటిగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేవాడు ఎవడు లేడు. కానీ వాళ్ళ భాషలో ఎక్కడ బూతు దొలదు. ఏదో అప్పటికీ కేసీఆర్ చవట, సన్నాసి అటువంటి 1-2 మరీ మొరటు పదాలను వాడతాడు తప్ప బూతులు అయితే రావు కేసీఆర్ దగ్గర కూడా. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? కానీ జగన్ వచ్చిన తర్వాత ఈ కొడాలి నాని, వంశీ, ఇటువంటి అంబటి రాంబాబు, ఇటువంటి సంస్కారం లేని వాళ్ళని టీవీల ముందు నిలబెట్టి వీళ్ళ నాయకులను కూడా అనడానికి లేదు. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు. వీళ్ళు కేవలం జగన్ నిలబెట్టిన బొమ్మలు ఇవి, ఒక రోబోల్లాగా. వాళ్ళ డ్యూటీ బూతులు మాట్లాడడం మాత్రమే. వాళ్ళు ఏ బూతులు మాట్లాడాలో కూడా పార్టీ ఆఫీస్ నుంచి లేదా సాక్షి ఆఫీస్ నుంచి స్లిప్పులు వస్తాయి వాళ్ళకి. ఏదో ఒక మీటింగ్ లో రోజాని కనుక ఉమారెడ్డి వచ్చి ఆయన తిట్టమంటున్నాడు, తిట్టు చంద్రబాబు. ఎవరు ప్రతిసారి మనం చూస్తున్నాం కదా, మనం మహేందర్ రెడ్డి గారి దగ్గర చూసాం, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి దగ్గర చూసాం, వాళ్ళకి స్లిప్పులు వస్తాయి. మీరు ఈ భాషలో మీరు తిట్టాలి అని స్లిప్ వస్తుంది పార్టీ ఆఫీస్ నుంచి. అది అందరూ పాటించలేదు. కానీ అంబటి రాంబాబు, కొడాలి నాని, వంశీ ఇటువంటి వాళ్ళు దాన్ని పాటించారు. ఇంకొంచెం ఎక్కువగా దాన్ని డ్రమటైజ్ చేసి టీవీల్లో ఎక్కువ వ్యూస్ కోసం, ఎక్కువ ఫేస్బుక్లో ఎక్కువ ఫాలోయర్స్, లైక్స్ కోసం ప్రయత్నం చేసినట్టుగా దాన్ని రాజకీయాన్ని ఒక చండాలంగా మార్చారు. ఆ చండాలాన్ని నాకు తెలిసి తెలుగుదేశంలో ఎవరూ చేయరు.